ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. అదే బావా, మీ నాన్నగారు చనిపోయారు కదా. భూమి, అరవద్దు బావా. నువ్వు కాదనుకున్నా కృష్ణప్రసాద్ మావయ్య ఈ లోకం దృష్టిలో మీ నాన్నే. లోకంలో నువ్వు, ఇదంతా నాకొద్దు. నువ్వేం చెప్పాలనుకుంటున్నావు? నా చిన్నప్పుడే చచ్చిపోయాడనుకున్న ఆ చెడు జ్ఞాపకాన్ని మళ్ళీ ఎందుకు నా ముందుకు తీసుకొస్తున్నావు? బావా, నీకు దండం పెడతాను. నేను చెప్పాలనుకున్నది పూర్తిగా చెప్పనివ్వు బావా. నువ్వు తలకొరివి పెట్టకపోయేసరికి ఆయన ఆత్మకి శాంతి లభించలేదంట. మీరా అత్తయ్య కల్లోకొచ్చి మావయ్య అదే మాట చెప్పారంట బావా. బావా 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 ఆగు బావా. నువ్వెంతో మంచివాడివి. నీకంటూ ఒక వ్యాపార సామ్రాజ్యాన్ని నిర్మించుకున్నావు. నీ యొక్క గొప్పతనాన్ని ఈ లోకం పొగుడుతుంది బావా. అలాంటిదే చనిపోయిన మీ నాన్నగారి విషయంలో నీ నుంచి ఎలాంటి స్పందన లేదని, చిన్న మచ్చ ఎందుకు మిగిలించుకోవాలనుకుంటున్నావు? మీరా అత్తయ్య కల్లో కనపడి మావయ్య అడిగినట్టుగా మీరు మావయ్యకి పిండ ప్రదానం పెట్టేయొచ్చు కదా. ఏం మాట్లాడుతున్నావే? ఏం మాట్లాడుతున్నావు? ఇంకొకసారి ఆ మాట అన్నావంటే చంపేస్తాను. అది కాదు. కృష్ణప్రసాద్ యాక్సిడెంటల్ గా కొండమీంచి పడిపోయింది అక్టోబర్ 23న. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఉన్న మొత్తం సీసీటీవీ ఫుటేజ్ నేను చూడాలి. ముఖ్యంగా 23వ తేదీ, 24వ తేదీ చాలా ఇంపార్టెంట్. అంతా రెడీ సార్, చూపిస్తాను. స్టాప్ స్టాప్. జూమ్ చెయ్. వీళ్ళు భూమి శారదలో ఉన్నారు కదా మేడం? అమ్మా భూమి, నువ్వు అర్జెంటుగా ఒకసారి పక్కకి రమ్మా. నీతో అర్జెంటుగా మాట్లాడాలి. ఏమైందత్తయ్యా? అయ్యో, నువ్వు ముందు రామ్మా, నేను చెప్తాను. రా. కేపీ చనిపోయాడని తెలిసి ఆ రోజు శారదా భూమి మీ ఇంటికి వచ్చారు. నాతో మాట్లాడుతున్న భూమిని శారద పక్కకు తీసుకుని వెళ్ళింది. ఆ తర్వాత వాళ్ళిద్దరూ అక్కడ లేరు. అక్కడ లేని వాళ్ళు ఇక్కడికి వచ్చారు అంటే ఈ హాస్పిటల్కే వచ్చారన్నమాట. కనెక్ట్ ద డేట్ మ్యామ్. ఇది 23వ తేదీన ఫుటేజ్. కేపీ యాక్సిడెంటల్ గా పడిపోయింది 23వ తేదీని. అంటే అదే రోజు ఈ హాస్పిటల్లో ఎవరూ కేపీని జాయిన్ చేశారు. సరే, మీరు చెప్పినట్టే జరిగింది అనుకుందాం ఎస్పీ గారు. మరి ఎందుకు కేపీ హాస్పిటల్లో జాయిన్ అయినట్టు రిజిస్టర్ అవ్వలేదు? అదేంటి మ్యామ్, వాళ్ళు మేనేజ్ చేసుంటారు. మీరు చెప్తుంటే ఎందుకో నాకు అదే అనుమానంగా ఉంది ఎస్పీ గారు. మేనేజ్ చేయడంలో ఆ భూమి హస్తం ఉన్నట్టు అనిపిస్తోంది.
మాట అట ఇవన్నీ ఎందుకు ఎస్పీ గారు? కేపీ నిజంగానే ఈ హాస్పిటల్లో జాయిన్ అయి ఉంటే జాయిన్ అయినట్టు ఎందుకు రిజిస్టర్ అవ్వలేదని మీరు మెయిన్ డాక్టర్ని మీ కాకి చేతులతో పట్టుకొని క్వశ్చన్ చేశారనుకోండి, అప్పుడు నిజం దానంతటదే బయటకు వస్తుంది. ఆహాహా, అలా చేయకూడదు పిన్ని. చేస్తే డాక్టర్ మనకి నిజం చెప్పేస్తాడేమో గాని నిజం చెప్పేశానని అటు భూమి శారదలకు కూడా చెప్పేస్తాడు. అవునమ్మాయి. అప్పుడు వాళ్ళు మరింత జాగ్రత్త పడిపోతారు. మేడం చెప్పింది కరెక్టే. మీరు ప్లే చేయండి. అమ్మాయి అమ్మాయి అమ్మాయి, అదిగో 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 కేపీ ఆత్మ. హే పాస్ పాస్, కొంచెం బ్యాక్, కొంచెం బ్యాక్, బ్యాక్ బ్యాక్. ఇంతకీ ఈ గెటప్ లోనేనా నువ్వు కేపిని చూసింది? అవునమ్మాయి. అయినా నువ్వు అది గెటప్ అంటావేంటి? ఆ ఆత్మకు సెటప్ అది. పిచ్చి పిన్ని, నీకింకా అర్థం కావట్లేదా? అది ఆత్మే అయితే అలా కెమెరాలో ఎందుకు రికార్డ్ అవుతుంది? నో డౌట్ అది మన కేపీనే. అవును మేడం, కేపీనే. వాడు బతికే ఉన్నాడు. అయ్యో, మీ ఇద్దరికి ఒకటి అర్థం కావడం లేదు. ఆత్మ కావాలనుకుంటే కనిపిస్తుంది, కాదనుకుంటే కనపడదు. అలాగే రికార్డ్ అవ్వాలనుకుందేమో, అందుకే రికార్డ్ అయ్యింది. బ్రతుకున్న కేపీ చనిపోయినట్టుగా నాటకం ఆడాల్సిన అవసరం అతనికే ఉంటుంది. ఉంది పిన్ని, ఉంది. బ్రతుకున్నాడని తెలిస్తే మన ఎస్పీ గారు వాణ్ణి ప్రాణాలతో వదలడని తెలుసు. ఎస్పీ గారి చేతిలో వాడు చావకుండా ఉండడం కోసం వాడిలా చచ్చినట్టు నాటకం ఆడుతున్నాడు. అందుకే పసుపు కుంకాలు తీయకుండా ఆ శారద తగుదునమ్మా అంటూ తిరుగుతోంది. అవి తీయకుండా ఆపింది గగన్ గడ్ కదమ్మాయి. హ, ఆపితే ఆగే రకం కాదు పిన్ని ఆ శారద. కేపీ బతికున్నాడు గనకే అది ఇంకా పసుపు కుంకలు తీయలేదు. నేను భూమిని టార్గెట్ చేస్తాను మేడం. అవసరమైతే సస్పెక్ట్ గా అరెస్ట్ కూడా చేస్తాను. కేపీని వాళ్ళు ఎలా బతికించుకున్నారు, ఎక్కడ దాచారు అన్నీ కనుక్కుంటాను. నో, భూమి చావనైనా చస్తుంది గాని కేపీని చావు వరకు తీసుకురాదండి. ఇప్పుడు మీరు చేయాల్సింది నేరుగా అడగడం కాదు, చాటుగా గమనించటం. కేపీని ఎక్కడ దాచినా ఇద్దరిలో ఎవరో ఒకరు రోజు కలుస్తూనే ఉంటారుగా. వాళ్ళని వాళ్ళకే తెలియకుండా ఫాలో అయ్యి ఆ కేపీ ఎక్కడున్నాడో కనుక్కోవాలి.